For advertisement, call 8125893028. Our Gmail mathstvtelugu@gmail.com. ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన ఛానల్లో కాకాసన ఎలా చేయాలో చూద్దాం. ఇది అడ్వాన్స్ పోజ్ యోగాలో. సో దీన్ని ఎలా చేయాలి, దానికి ముందు ప్రిపరేటరీ ఏం చేసుకోవాలనేది చూద్దాం. సో కాకాసన చేసుకోవడానికి మెయిన్గా హ్యాండ్స్, మన రిస్ట్, షోల్డర్స్ అనేవి కొంచెం స్ట్రాంగ్గా ఉండేలాగా చూసుకోవాలి. ప్లస్ షోల్డర్స్ మూమెంట్ కూడా. సో దీనికోసం ఏం చేయొచ్చు, ప్లస్ కోర్ స్ట్రెంగ్త్. ఫస్ట్ కోర్ స్ట్రెంగ్త్ కోసం మనం ఉత్తాన పాదాసన లెగ్ రైజెస్ చేసుకోవాలి. సో ఇలా స్పైన్ మీద పడుకొని చేతులు రెండు ఇలా నడుం కింద సపోర్ట్ తీసుకొని ఒకేసారి రెండు కాళ్ళని పైకి తీసుకుంటూ కిందకి మూవ్. వీలైతే కింద టచ్ అవ్వకుండా లెగ్ రైజెస్ చేయాలి. లెగ్ రైజెస్ చేస్తున్నప్పుడు కోర్ మజిల్స్ అనేవి, పొట్ట మజిల్స్ని ఎంగేజ్ చేసి ఉంచాలి. అండ్ శ్వాసని నార్మల్ బ్రీతింగ్లో ఉంచాలి. బ్రెత్ ఎక్కడ హోల్డ్ చేయొద్దు. ఇలా 1 రౌండ్కి 10 టైమ్స్ చొప్పున 3 రౌండ్స్ 5 రౌండ్స్ ఎన్ని చేసుకోగలిగితే అన్ని రౌండ్స్ చేయాలి. ఇది ఉత్తాన పాదాసన. దెన్ మెయిన్గా కావాల్సింది రిస్ట్ మొబిలిటీ ఆర్ రిస్ట్ స్ట్రెంగ్త్. రిస్ట్ స్ట్రెంగ్త్కి ఏం చేయాలంటే టేబుల్లోకి రావాలి. దీన్ని వ్యాఘ్రాసన ఆర్ టేబుల్ టాప్ అంటాము. ఇలా ఎల్బో టు నీ మెజర్మెంట్ తీసుకొని టేబుల్కి వచ్చిన తర్వాత చేతుల్ని ఇలా రివర్స్ తిప్పి రిస్ట్ ఎక్కడ పైకి రాకుండా మెల్లిగా ఇలా వెనక్కి కూర్చుంటూ ముందుకు రావాలి. ముందుకు వెళ్ళినప్పుడు మీ షోల్డర్ అనేది రిస్ట్ క్రాస్ అవ్వాలి. వెనక్కి వచ్చినప్పుడు ఇలా రిస్ట్ లేపకుండా స్ట్రెచ్ చేయాలి. సో ఇలా మూమెంట్. ఇలా ఒక 10 టైమ్స్ చేసిన తర్వాత లాస్ట్ కౌంట్ ఇలా ముందుకు లీన్ అయ్యి షోల్డర్స్ని మీ రిస్ట్ కంటే బాగా ముందుకు తీసుకెళ్ళి హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసినప్పుడు బటక్స్ ఇలా కాకుండా హిప్ని ఎంగేజ్ చేయాలి, పొట్టని లోపలికి లాగాలి, వెయిట్ అంతా మన షోల్డర్స్లో ఫీల్ అవ్వాలి. సో ఇది రిస్ట్ స్ట్రెంథనింగ్కి చేయాల్సిన ఎక్సర్సైజ్. నెక్స్ట్ షోల్డర్స్ కూడా చేసుకోవాలి. షోల్డర్ స్ట్రెంథనింగ్ కోసం సేమ్ మనం ఫోర్ ఆర్మ్ ప్లాంక్లో హోల్డ్ చేయొచ్చు. ఇలా ఫోర్ ఆర్మ్ ప్లాంక్లో ఉన్న తర్వాత మెల్లిగా ఇలా షోల్డర్స్ని ముందుకి వెనక్కి మూమెంట్. ఓకే, ఇలా లాస్ట్ వన్ ఇలా బాగా షోల్డర్స్ని ముందుకు తీసుకొని హోల్డ్ చేయాలి. ఓకే, నౌ నెక్స్ట్ వన్ పర్వతాసన నుంచి మలాసన మూమెంట్స్, వాకింగ్ ఎలా చేయాలి. ఫస్ట్ పర్వతాసనకి రావాలి. తర్వాత ఇలా రైట్ లెగ్ ముందుకి, లెఫ్ట్ లెగ్ ముందుకి మలాసనలో కూర్చోవాలి. దెన్ మళ్ళీ హిప్ లిఫ్ట్ చేసి రైట్ లెగ్ బ్యాక్, లెఫ్ట్ లెగ్ బ్యాక్, పర్వతాసన. మళ్ళీ లెఫ్ట్ ఫార్వర్డ్, రైట్ ఫార్వర్డ్, మలాసన. మళ్ళీ లెఫ్ట్ బ్యాక్, రైట్ బ్యాక్, పర్వతాసన. ఇలా ఒక 10 టైమ్స్ చేసుకుని ఈ పొజిషన్ని అడాప్ట్ చేయాలి. ఓకే, దీని తర్వాత దెన్ విల్ ట్రై ఫర్ ది ఫైనల్ పోజ్. ఫైనల్ పోజ్ కోసము ఫస్ట్ ఇలా మలాసనకి రావాలి. చేతులు రెండు ఇలా కింద పెట్టాలి. మీ లెగ్ కంటే ఒక 1 ఫీట్ ముందు ఉండాలి. హ్యాండ్స్ రెండు ఇలా ఫింగర్స్ వైడ్గా స్ప్రెడ్ చేసి గ్రిప్ తీసుకోవాలి. మీ మోకాలు అనేది మీ ట్రైసెప్కి టచ్ చేసి లాక్ చేయాలి. లాక్ చేసిన తర్వాత ఇలా స్లోగా హీల్స్ అప్ చేసి మెల్లిగా వెయిట్ని షోల్డర్ మీదకి పుష్ చేస్తూ బ్యాక్, మళ్ళీ షోల్డర్స్ మీదకి పుష్ చేస్తూ బ్యాక్. ఇలా కొన్ని మూమెంట్స్ చేసుకోవాలి. దాని తర్వాత ఇది కంఫర్ట్ ఉంది అనిపిస్తే స్లోగా ఇలా హీల్స్ అప్ చేసి ముందుకు లీన్ అయిన తర్వాత మెల్లిగా ఒక లెగ్ డౌన్, తర్వాత లెఫ్ట్ లెగ్ డౌన్, రైట్ లెగ్ డౌన్, లెఫ్ట్ లెగ్ డౌన్. తర్వాత కొంచెంసేపు హోల్డ్ చేయడానికి ట్రై చేయాలి. ఇలా రైట్ లెగ్ లిఫ్ట్ చేసి హోల్డ్, లెఫ్ట్ లెగ్ లిఫ్ట్ చేసి హోల్డ్. ఓకే, ఫైనల్ పోజ్ చేయగలము అనుకున్నప్పుడు మెల్లిగా ఇలా హ్యాండ్స్ మీద నుంచి లిఫ్ట్ అయ్యి షోల్డర్స్ ముందుకు తీసుకొని ముందుకు చూస్తూ స్లోగా ఒక లెగ్, తర్వాత ఇంకో లెగ్. హెడ్ అనేది కిందకు ఉండొద్దు, హెడ్ ముందుకు ఉండాలి, బ్యాలెన్స్ చేయాలి. దెన్ స్లోగా డౌన్. ఇదే పోజ్ని మనము బ్లాక్ సపోర్ట్, యోగా బ్లాక్స్ కానీ పిల్లోస్ కానీ పెట్టుకొని కూడా చేయొచ్చు. ఎలా చేయాలో చూద్దాం. సేమ్ ఆసనాన్ని ఇలా బ్లాక్స్ వాడి ఎలా చేద్దామో ఎలా చేయొచ్చో చూపిస్తాను. ఇలా బ్లాక్స్, యోగా బ్లాక్స్ అంటే ఇలా బ్లాక్స్ ముందు పెట్టుకోవాలి. సేమ్ పొజిషన్ తీసుకోవాలి.
ఫస్ట్ కంప్లీట్గా లీన్ అయ్యి హెడ్ని మీ ఫోర్ హెడ్ని బ్లాక్స్కి టచ్ లెగ్స్ కింద పెట్టి కంఫర్ట్ ఉంది అంటే ఇలా లెగ్స్ లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేస్తూ డౌన్. మళ్ళీ స్లోగా ఫోర్ హెడ్ తీసుకెళ్ళి బ్లాక్ మీద పెట్టండి, లెగ్స్ లిఫ్ట్ చేయండి. ఇక్కడ కూడా బ్యాలెన్స్ చేయగలను అంటే మెల్లిగా హెడ్ని బయటకు తీయాలి అండ్ స్లోగా రిలాక్స్. ఇనీషియల్గా తలని బ్లాక్ మీద పెట్టి లెగ్స్ లిఫ్ట్ చేసి ఇలా పోస్చర్ని ఎక్కువసేపు హోల్డ్ చేయడానికి ట్రై చేయాలి. దాని తర్వాత తల ఆటోమేటిక్గా లిఫ్ట్ చేయొచ్చు. ఈ పద్ధతిలో ప్రాక్టీస్ చేయండి, కాకాసన చాలా ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.